యాక్చువల్‌గా ఏంటంటేనండి, ఈయనకి ఎన్నో సన్మానాలు జరిగినాయండి. ఈయన చూస్తాకి ఇలా కనపడతాడు. ఈయన సాహిత్యపరంగా అయితేనేమో అర్జునుడికి విశ్వరూపం కనిపించిన కృష్ణుడిలాగా కనపడతాడు నాకైతే. ఆయనంత సాహిత్యపు దాగి ఉంది ఆయన లోపల. చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే మనకు కనిపించే హైట్ కాదు ఆయన. అర్జునుడికి విశ్వరూప దర్శనం ఇచ్చిన విష్ణుమూర్తిలాగా ఉంటాడు ఆయన నా దృష్టిలో. సాహిత్యం అంత హైట్ ఈయన. చూస్తానికి కుందేలు పిల్లలాగా అలా నవనవలాడుతూ భయపడుతున్నట్టుగా దొరకనట్టుగా వెళ్ళిపోతుంటాడు. మన జోన్లోంచి మన రేడార్లోంచి పక్కకి వెళ్ళిన వెంటనే సింహంలాగా అవుతాడనమాట. బాగా బలిష్టమైన కఠినమైన నిర్ణయాలు కలిగిన మనిషి అనమాట ఈయన. అందుకని నేను సాహిత్య చిచ్చరపిడిగా అంటున్నాను. ఇలాంటి వ్యక్తికి ఎన్నో సన్మానాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. తను సాధించినది ఇందాక ఏవీలో చూపించిన మహానుభావుల్ని అందులో బంధించాం. అందులో బంధించకుండా వదిలిన ఈ సాహిత్య చిచ్చరపిడికి ఇక్కడ చిరు సన్మానం చేసుకుంటున్నాం. ఎందుకంటే అన్ని చోట్ల సన్మానాలు జరిగిన కానీ నేను ఆయన మిత్రుడిని, ఆయన కస్టమర్ని, స్నేహితుడిని. సో ఆయన సన్మానం చేసుకున్న ఆ సన్మానం చేయ అర్హత మాత్రం ఈయన మరొక సాహిత్యవేత్త, మరొక విప్లవ మూర్తి అన్న. ఎంత విప్లవం ఉందండి. పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి ఇంకో రూపం అనమాట ఈయన. ఆవేశం అంటే ఆవేశం అనే దానికి నిజమైన రూపం అనమాట. నిలువెత్తు రూపం, నిజమైన రూపం, నిదర్శనంగా ఉన్న మీలోని భావోద్వేగం చాలా నాకు బాగా ఆవేశం కలిగిందన్న. ఒక్క నిమిషం. ఖచ్చితంగా. సో సాయి మాధవ్ చెప్పాలి. బాధ నుంచి వచ్చిన వాక్శుద్ధి, సందర్భ శుద్ధి కూడా ఈ సందర్భం. కరెక్ట్. సో ఎస్, చంద్రబోస్ గారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సాయి మాధవబూరా గారి చేతుల మీదుగా ఈ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. న్యూ టాలెంట్ రోడ్ సెట్ బ్యానర్ తరపు నుంచి, వైవిఎస్ చౌదరి గారి తరపు నుంచి సో ఈ చిరు సత్కారాన్ని అందిస్తున్నాం. ఆఫ్ కోర్స్ అది ప్రకృతి అయినా యో వైతాం బ్రహ్మణో వేదామృతేనాజతాం పురీం తస్మై బ్రహ్మణ బ్రహ్మజ ఆయుకీర్తిం ప్రజాం తతో శతం జీవశరవర్తమానచ్చ నిగగో భవతి శతమితి శతం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషదేంద్రియాయ శేవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి. ఛానల్స్ ఓకే. సో యా, అవి బ్యాక్ తీసుకున్నామా. డెఫినెట్గా అది పల్లి అయినా, ప్రకృతి అయినా, అది చీర అయినా, చీర కట్టుకునే అమ్మాయి అయినా, ఇంట్లో లాలిపాట పాడే తల్లి అయినా, ఏదైనా కూడా ఆయన పాట నుంచి ప్రాణం పోసుకుంటే అది అత్యద్భుతంగా ఉంటుంది అంటారు. అందుకే ఆయన తెలుగుని నాటారు అని చెప్పాలి. సో ఆస్కార్ రూపంలో ఆస్కార్ అవార్డుని అందించేలా చేశారు అని చెప్పాలి. సో చంద్రబోస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మిత్రులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు భాష గురించి, భాషా వికాసం గురించి ఎంతో ఆవేశపూరితంగా ఆలోచన రేకిచ్చింది ఒక ప్రసంగం విన్నాం. చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి బుడుగు, గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగనే ఒక కవితలో రాసుకున్నాను. అమ్మా అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆత్మీయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా, కొమ్మల్లోని పక్షులన్నీ
తమకు తను మార్చుకోవు. భూమిపైన ప్రాణులేవి తమ భాషను మరచిపోవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అంటూ ఒక పాటలో రాశాను. ప్రపంచంలోనే అత్యంత మధురమైన భాషల్లో రెండవది తెలుగు. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన లిపి కలిగిన భాషల్లో రెండవది తెలుగు. 2 రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాష తెలుగు. తెలుగు భాషలోని సౌందర్యాన్ని, మాధుర్యాన్ని, సౌరభాన్ని, గాంభీర్యాన్ని, వైభవాన్ని చాటి చెప్పేలా నా పూర్వాగములైన ఎందరో మహానుభావులు, ఎందరో కవులు ఎన్నెన్నో చక్కని పాటలను రచించారు. నేను కూడా నా 30 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో చక్కని పాటలు రచిస్తూ సృజిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఈ సినిమాలో మరింత అందమైన, మరింత అర్థవంతమైన, మరింత ఆర్ద్రవంతమైన పాటలు రాసే అవకాశం నాకు రాబోతుంది. ఆ అవకాశాన్ని కల్పించిన మా దర్శకులు అన్నగారు చౌదరి గారికి, సంగీత దర్శకులు కె రమణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చౌదరి గారితో నా అనుబంధం సీతయ్య సినిమాతో ప్రారంభమైంది. కె రమణ గారి అభిమానంతో, ప్రేమతో చౌదరి గారికి నన్ను పరిచయం చేశారు. అప్పటి నుండి ఆ ప్రయాణం, ఆ అనుబంధం అలా కొనసాగుతూ వస్తుంది. చౌదరి గారి కుటుంబ సభ్యులుగా నన్ను భావిస్తూ, నాకు అవకాశాలు ఇస్తూ, ప్రోత్సహిస్తూ, నా ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేలాగా ఎన్నో సందర్భాలు నా కోసం సృష్టించారు. ఆ ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకునేలాగా నేను కృషి చేశాను, శ్రమించాను, మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి పాటలు తెలుగు సినిమాకు, తెలుగు భాషకు అందిస్తానే ఒక నమ్మకంతో, విశ్వాసంతో మరొక్కసారి ఈ సినిమాలో నాతో పాటు పనిచేసే నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీకు. ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.